నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బజ్జి శ్రీనివాస్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు మాట్లాడడానికి ముందు మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్రమోదక 6 టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, అధికారంలో ఉన్న 2 పార్టీలు చేసినటువంటి 2 పార్టీలు భిన్నంగా, అంటే మా అధికారం ఉంది, మేము చెలాయిస్తాం, ఏదైనా చేస్తాం, చట్టానికి లోబడి కాకుండా ఎప్పుడో చట్టాలు అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టాలనే సంగతి, అది భాజపా ముందు నుంచి కూడా వారి చేతిలో ఉన్న సంస్థల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది మొట్టమొదట వాళ్ళు తెలంగాణ పోలీసులకు గనక తెలియజేసి ఉంటే అప్పుడు తెలంగాణ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనకు తెలుస్తుండే. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులకు చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసి ఇక్కడికి ఆగమేఘాల మీద హుటాహుటిన బయలుదేరొచ్చి నోటీసులు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి, ఈ ఎన్నికలలో తమది పై చేయి అనేటట్టు చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఇంకా ఘోరంగా ఏంటంటే, దాన్ని కాదని ప్రేమేందర్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు. ముందుగా బీజేపీ చేసినటువంటి ప్రయత్నానికి, అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏం చేయొచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. అసలు వాళ్ళు ఎప్పుడో బుధవారం వచ్చినట్టున్నారు. బుధవారం వచ్చి నోటీసులు జారీ చేస్తే వీళ్ళు 4 వారాల పాటు మాకు సమయం కావాలని అడిగినటువంటి వీళ్ళు గురువారం వీళ్ళను అరెస్ట్ చేసి గురువారం రోజంతా ఉంచి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో పట్టుకుందామని ఢిల్లీ పోలీసులు ప్రయత్నం చేసినా కూడా చెప్పకుండా వాళ్ళని కోర్టు ఎదుట గుట్టుచప్పుడు కాకుండా హాజరుపరిచి వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చి, అంటే అధికారం ఉన్న వ్యక్తుల మధ్యన చేసిన తప్పు ఒప్పుకున్నట్టు వీళ్ళు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము తప్పు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే ఈ తంతుతోని కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోయింది, వీళ్ళని ఇరుకులు పెడదామని అమిత్ షా ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులను తీసుకొచ్చి, అంటే ఇది ఒక కోణం. ఇది కాకుండా వీళ్ళు చేసేదంతా ఏంటంటే, వీళ్ళు ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజల మధ్యన కొత్త చర్చ లేపడానికి, ఇదేదో కాంగ్రెస్ బీజేపీల మధ్యన రిజర్వేషన్ల కోసమని, లేకపోతే రిజర్వేషన్ల కోసము ఈ సోషల్ మీడియా చర్చ ఏంటండి, ఎన్ని మాటలు మాట్లాడతలేరు, విపరీతమైనటువంటి పనికిమాలిన మాటలు ముఖ్యమంత్రి గారు వారి హోదాలో ఉండి బోధాను మార్చి మాట్లాడుతున్నారు. మొన్నట్టనే ప్రధానమంత్రి గారు ఆయన విశ్వగురు అని, లేకపోతే ఈ దేశాన్ని దశాబ్ద కాలం పరిపాలించే వ్యక్తిగా దేశ సంపద అంతా దోచేసి ఇండియా కూటమి మొత్తం తీసుకెళ్లి ఓ మతానికి పెట్టేస్తుందని చర్చకు అంటే అసలు చర్చను తప్పుదారి పక్కదో పట్టించడానికి, అసలు జరగాల్సిన చర్చకు తావు లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి అంశాలు అయితే లీగల్ గా సర్వేశ్వర రెడ్డి గారు అంటున్నారు, రేపు పొద్దున ఇంకా మళ్ళీ 2 సార్లు అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమి ఉండము అని. అంటే ఈ భాజపా ప్రభుత్వం మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధింపు చర్య వాళ్ళు నమ్మిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. వీళ్ళ మధ్యన ఏదో మాట్లాడుకున్నట్టు పెద్దన్న చిన్నన్న, చిన్న తమ్ముడు పెద్దన్న ఇట్లాంటి మాటలు మాట్లాడుకొని అభివృద్ధి కోసం మాట్లాడుకున్నాం. వాళ్ళు దోస్తానే ఎలక్షనే అవకాశం ఎక్కడ వస్తే అక్కడ ఇంకోరు భారతీయ జనతా పార్టీ. ఏం జరుగుతుందో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఒకటి చూడాల్సి ఉంది. ఎంటైర్ ప్రజల దృష్టిని వేరే వైపు చర్చించడానికి తీసుకెళ్లడంలో 2 పార్టీలు కూడా అందులో సఫలీకృతమైనవి. రైట్ సార్. మానవతరాయ్ గారు, ఏంటి మొత్తం అందరి వేలు మీ వైపే చూపుతున్నాయి. ఇవాళ జరిగిన పరిణామాలు, హైదరాబాద్లో ఏం పరిణామాలు జరిగినాయో మనం చూసాము. ఇవాళ నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళందరికీ ఇవాళ బెయిల్